గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. మళ్ళీ నీ ఏడుపులు పొబ్బోలు ఇవన్నీ అవసరమా? మళ్ళీ దానికి ఒక కొత్త యాక్టింగ్ చేస్తారు మళ్ళీ వీళ్ళు. మీ అయ్యే సీఎం ఉన్నప్పుడు ఆడోళ్ళ పంచాయతీ లేదు, ఆడోళ్ళ గురించి మాట్లాడకపోతే అప్పుడు బీసీలు అది రాలే. ఏం డ్రామాలు రా నాయన, డ్రామాల కంపెనీ అయిపోయింది మీది ఇల్లు. ఏమని కాబట్టి నేనే అప్పుడు చాలాసార్లు అన్న మనోళ్ళు అడుగుతుంటే ఆ లిక్కర్ స్కీము ఆ పని చేయాలి. నువ్వే ఒక డాన్ అయిపోతావు. మా ఆడొక పాపం కేజ్రీవాల్ తీసుకుపోయి లోపల పడేస్తేవి నీ లిక్కర్ కథ పోయి ఆడ సిసోడి అని పాపం ఆడ ఏడాది ఉండే లోపల ముఖ్యమంత్రి 6 నెలలు ఉండే. కారణం కాదు, వాళ్ళు కవిత చక్కర్లో పడ్డారు. అదే లిక్కర్ దాంట్లో పాపం ఈ లిక్కరు. అసలు లిక్కర్కి డబ్బులు ఎక్కడికి వచ్చినాయి? అన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకు? తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇది 100 కోట్లు ఢిల్లీలో కేజ్రీవాల్ దగ్గర కూర్చొని సిసోడి దగ్గర కూర్చొని ఆడ 100 కోట్ల రూపాయలు ఆడ లిక్కర్ బిజినెస్ చేయడానికి డబ్బులు నువ్వు ఎక్కడ నుంచి తీసుకుపోయినావు? జవాబు చెప్పు ఫస్ట్. నువ్వు 4 నెలలు 5 నెలలు నువ్వే జైలు ఉంటివి. ఇప్పుడు అంత ఈజీగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇష్టట్లేడు. వాళ్ళ సంగతి తర్వాత. ఇంకా 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం, ఇంకొక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన ట్రై చేస్తున్నాడు. విన్నావా? ఆయన ట్రై చేస్తున్నాడు. నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. అంత ఈజీగా వాళ్ళకి ఆడొస్తాయి. ఈయనే మేము ప్రజల దగ్గర ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన రాహుల్ గాంధీ నాయకత్వంలో పథకాలను అమలు చేస్తూ నిన్న కూడా చూసారు కదా సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు. ఈ 3 ఏళ్ళు ప్రజలు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, ఇంకొక 5 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చి సీఎం కావడానికి నేను ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సర్వీస్ చేసుకుంటూ పనిచేస్తాను అన్నాడు. ఆల్రెడీ దాన్ని దరఖాస్తు పెట్టిండు కదా తెలంగాణ ప్రజలకు. ఇంకొక ఈ 3 ఏళ్ళు కాక ఇంకొక 5 ఏళ్ళు పెట్టిండు. ఆయన 5 ఏళ్ళకి దిగిపోయే టైం నా దరఖాస్తు ఉంది తెలంగాణ ప్రజల దగ్గర. నేను కూడా సీరియస్గానే ఉన్నా. మా దాంట్లో మళ్ళా ఉన్నారు, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే పార్టీ. మేమేమి సీరియస్గానే ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ ప్రతిపక్షంలో పోరాటాలు చేస్తూ రూలింగ్ వచ్చినట్టు సర్వీస్ ఇస్తున్నాం. నేను అందుకే మొన్న కూడా పిఎస్సి క్యాప్టెన్ చెప్పిన, గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు అందుబాటు లేని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా పాలన చేస్తూ ఈ కరువులో ఉన్న ఈ రాష్ట్ర ఖజానాని డబ్బులు నింపుతూ సర్వీస్ చేస్తూ అంచెలంచెలుగా సర్వీస్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 17 నెలలు కనబడుతుంది. ఇది రిజల్ట్. ఇది గుండె మీద చేసుకొని చెప్పండి. ఎంటైర్ తెలంగాణలో ఉన్న మీడియా వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పండి. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ మీడియానే కాదు, ఎంటైర్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సంస్థల యజమానులు కానీ లేదా ఆల్ పార్టీస్ మీడియా రిపోర్టర్లు కానీ ఈరోజు స్వతంత్రంతో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు మీకు స్వేచ్ఛగా వార్తలు రాసుకునే హక్కు, స్వేచ్ఛగా డిబేటర్లు మాట్లాడే హక్కు, గాలి పీల్చుకునే హక్కు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసే హక్కు, రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసే హక్కు, సెక్రటేరియట్లు ఎవరంటాలు పోయి అధికారులను కలిసే హక్కు, స్వేచ్ఛ. ఈ 18 నెలల్లో ఇలాంటి పరిపాలన, ఇది ప్రజలు హ్యాపీగా ఉన్నారు. పోయిన గవర్నమెంట్లో కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గర పోతే కేసీఆర్ నాయుడికి ట్యాబ్లు ఇస్తానే రోజులు. కానీ ఈ పాలనలో పేషెంట్ డైరెక్ట్గా పోయి ఎవరికి ప్రభుత్వం డైరెక్ట్ ట్రీట్మెంట్ చేసుకునే స్వేచ్ఛ. చాలా తేడా ఉంది. అందుకే ఉన్న పిఎస్సి మీటింగ్లో నేను చెప్పిన. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమందరము, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో మేమందరము ప్రజల మధ్యలో ఉంటాము, ప్రజా సర్వీస్ చేసుకుంటూనే ఉంటాము. మేము అప్పీల్ చేస్తుంటాము ఎప్పుడు తప్పుడు.
అందుకే నీ మాట మీరు అడిగిన ప్రశ్నకి చెప్పిన నేను తిరుపాలు నువ్వు అడిగిన ప్రశ్నకి అందుకే జవాబు చెప్పిన. ఇంకా మూడు ఇంకా మాకు ఇంకా అటు ఇటు మేము అడుగుతున్నాం. For latest updates on India Pakistan, download our TV Live app